శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో కర్కాటక రాశి యొక్క గుణగణాలు, స్వభావం అనేది వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి రాశి చక్రంలో 4వ స్థానంలో ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు ఎక్కువగా మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ప్రతి చిన్న విషయానికి అనేక మార్లు కష్టపడవలసి ఉంటుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీపరులు ఉన్నంత వరకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు వీరికి ఇబ్బంది ఉండదు. ఈ రాశివారు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు. మహాలక్ష్మి, దుర్గాదేవికి పూజలు చేయడం వలన ఈ రాశివారు అనేక ఆటంకాలని అధిగమించగలరు. మరియు ఈ రాశివారికి కళారంగంలోనూ లలిత కళలలోనూ ప్రవేశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి సంతాన పురోగతి అనేది ఉంటుంది. ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు. రాణించలేమని భావించిన రంగాలలో ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారు రాణిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా హాస్యప్రియులు. హాస్యంపై ఎక్కువ అవగాహన ఉండే అవకాశం ఉంది. ఈ రాశివారు తమ కార్య నిర్వహణకు చక్కటి పథకాలు మరియు ఉపయోగాలు ఏర్పాటు చేసుకుంటారు. ఆ విధంగా వారు కార్యాచరణ కోసం ముందుకి సాగుతూ ఉంటారు. ఈ రాశివారికి నిష్కారణంగా శత్రుత్వం అనేది ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది. వీరు ఇతరుల పేరు మీద చేసే వ్యాపారంలో ఎక్కువగా ద్రోహాలనేవి ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశివారు వారి యొక్క ఆస్తులను రక్షించుకోవడానికి ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. ఈ రాశివారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటాయి. పంతాలు, పట్టింపులు అనేవి వీరికి దీర్ఘకాలం లాభించవు. పట్టు మరియు విడుపుల వలన ప్రయోజనాలు ఈ రాశివారికి ఎక్కువగా చేకూరే అవకాశం ఉంది. సన్నిహిత వర్గాలను మితిమీరి ప్రోత్సహించడం వలన వారి వలన వీరికి పోటీ అనేది ఏర్పడుతుంది. చిన్న చిన్న సంఘటనలు, సరదాగా మాట్లాడిన మాటల వలన ఈ రాశివారు ఎక్కువగా నష్టపోతారు. అనుకున్న వివాహం ఒకటి కాగా చేసుకున్నది మరొకటి ఈ రాశివారికి ఎదురయ్యే అవకాశం ఉంది. శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న, అనుకున్న వివాహం జరిగిన, వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. విదేశీ విద్య, విదేశంలో ఉద్యోగాలు ఈ రాశివారికి బాగా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మరియు వ్యవహారాలు అసంతృప్తికి దారితీస్తూ ఉంటాయి. అనువంశికంగా వచ్చిన ఆస్తి నిలబెట్టుకోవడం ఈ రాశివారికి కష్టతరం అవుతుంది. స్వార్జితం అనేది నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఈ రాశివారికి దైవానుగ్రహం వల్ల అప్రతిష్ట అనేది సంఘంలో రాకుండా ఉంటుంది. అంటే నిత్యం దైవారాధన వల్ల భగవంతుడు ఈ రాశివారిని ఏ విధమైన అప్రతిష్టకు పాలవకుండా కాపాడుతూ ఉంటాడు. కర్కాటక రాశివారు అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. అదేవిధంగా ఉన్నత స్థానంలో ఉన్నవారికి ఆ స్థానం
కాపాడుకోవడానికి అనేక కష్టాలు పడవలసి వస్తుంది. భోగభాగ్యాలు అనేవి ఎన్ని ఉన్నప్పటికీ తమ ఉనికిని, గత జీవితాన్ని వీరు మరిచిపోరు. సాదాసీదాగానే నలుగురిలో కలిసిపోయే అవకాశం అనేది ఈ కర్కాటక రాశి వారికి ఉంది. రవి మరియు చంద్రగ్రహణాల యొక్క ప్రభావం ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి యందు ఉచ్చస్థితిని కుజుడు నీచ స్థితిని పొందుతాడు. ఈ రాశిని సమరాశి అని, జలరాశి అని, శుభరాశి అని, స్థిరాశి అని, సౌమ్యరాశి అని, చరరాశి అని, కీటక రాశి అని వ్యవహరిస్తూ ఉంటారు. సంతానం అధికంగా ఉండే అవకాశం ఉంది. బావులు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాలు, ఇతర జలాశయములకు ఈ రాశి కారకత్వం వహిస్తుంది. హృదయం, పంట, ఆహారం, సొగసు, ఆకర్షణ, భావోద్రేకం, ఉద్వేగం, సున్నితత్వం, మానసిక సంబంధ విషయాలను కర్కాటక రాశి సూచిస్తుంది. పూర్ణ జలతత్వం, రసతత్వం కలిగిన బత్తాయి, నిమ్మ, నారింజ, కమల, చెరకు, కొబ్బరి ఫలాలకు ఈ రాశి కారకత్వం వహిస్తుంది. స్వస్తి, శుభమస్తు.